ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ నమస్కారం అండి. నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. యా షూర్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన సీఎం గారు CEO గారు ఆయనకి CEO అయినప్పుడు మొత్తం ప్రైవేటైజ్ చేయడం తప్ప ఆయన కొత్తగా ఏం చేయలేరు కూడా. సో మనం ఆయన ఎన్నుకున్నాం కాబట్టి ఇది మన బాధ్యతగా మనం తీసుకోవాలి ఈ ఫైట్ని. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వైరల్ ఫీవర్ వచ్చినా, ఇంకొకరికి ఇంకొక ఫీవర్ వచ్చినా, ఏదొచ్చినా కూడా వాళ్ళు హైదరాబాద్కి ప్రైవేట్ హాస్పిటల్కి పరిగెడతారు. ఇక్కడ మాత్రం ఒక ప్రజాప్రతినిధి అంటారు, జనాలు మాకు ఓట్లేసి గెలిపించారంటారు, కానీ జనాలు వెళ్ళే హాస్పిటల్స్కి మాత్రం వెళ్ళరు. సో మీరు అక్కడికి వెళ్తే మీరు పెట్టుకోగలరు, మీరు వెళ్తారు. మామూలు సామాన్య ప్రజలు, మాలాంటి సామాన్య ప్రజలు మేము ఎక్కడికి వెళ్ళాలి, అదొకటి. ఇంకొకటి ఏంటంటే చాలామంది మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ పిల్లలకి డాక్టర్ అయ్యి సేవ చేయాలి అనే ఆలోచన ఉన్న పిల్లలు చాలామంది ఉంటారు. డబ్బులు సంపాదించాలనే పిల్లలు ఉంటారు, సేవ చేయాలి అనే పిల్లలు కూడా ఉంటారు. ఎంపతి అండి, ఎంపతి అనేది డాక్టర్లో ఉంటుంది కాబట్టి వాడు డాక్టర్ అవుదాం అనుకుంటాడు. సో ఈ వాళ్ళ ఆశయాల్ని కూడా చంపేయడానికే ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం. ఇది కరెక్ట్ కాదు. నెక్స్ట్ థింగ్, మీరు సరే థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారు చెప్పావు, ఆయన వెళ్ళే ఫ్లైట్ కూడా ప్రైవేట్ ఫ్లైటే, ఒక్కడే వెళ్తాడు. నేను యాక్చువల్గా దీనికి సంబంధించినటువంటి ప్రైవేటైజేషన్ ఆఫ్ ది మెడికల్ కాలేజ్ సంబంధించి ఒక పని ఏంటంటే రైట్ టు యాక్ట్ కింద KPMG ఏం రిపోర్ట్ ఇచ్చింది, ఆ రిపోర్ట్ ఆధారంగా ఈ స్టేట్ ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఏం చెప్పింది అనే దానికి మీద రైట్ టు యాక్ట్ అప్లై చేశాను. అదేవిధంగా ఒక సామాజికవేత్తగా ప్రైవేటైజేషన్ ఆఫ్ ది మెడికల్ కాలేజెస్ని వ్యతిరేకిస్తూ నేను హైకోర్టులో పిల్లు వేశాను. ఇది మీ అందరికీ చెప్పాలని చెప్పేసి ఈ అవకాశం తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దీని ఆదర్శంగా అంటే నేను వేయాలనుకున్నాను, వేశాను. ఇంకా ఎంతమంది వేస్తే అంత మంచిది. ఇది ప్రజలకి, మన విద్యార్థులకి ఉపయోగపడుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.